ఈ మధ్య మన మోడీ ప్రభుత్వం చేసిన పనికి నాకు సామెత గుర్తొస్తుంది. ఏమిటంటే తన పడక చించుకుపోయినా పరులకి పరుపులు కొనిచ్చేవాడంట. ఈ సామెత ఎందుకన్నానంటే ఈ మధ్య మన భారతదేశానికి అమెరికాకి ఒక వ్యాపార ఒప్పందం జరిగిందనమాట. ఈ ఒప్పందంలో ఏం జరిగిందంటే ఎవరైతే అమెరికా నుంచి మన భారతదేశానికి యాపిల్స్ తీసుకొస్తారో, ఎవరైతే మన భారతదేశానికి యాపిల్స్ పంపుతారో వాళ్ళకి ఇంతకుముందు 50% పన్ను ఉండేది. ఆ 50% ఇప్పుడు 0% చేస్తారనమాట. అంటే ఎవరైతే అమెరికా నుంచి ఏమైనా యాపిల్స్ మన దేశానికి పంపినా, మన దేశానికి తీసుకొచ్చినా వాళ్ళు తీసుకొచ్చే దానికి రేట్ ఎంత ఉంటుందో ఆ రేట్ మీద 50% డబ్బులు కట్టి మన దేశానికి తీసుకురావాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏం కట్టకుండా మొత్తాన్ని మన భారతదేశానికి తీసుకొస్తారన్నమాట. దీనివల్ల మనకేం లాభం, దీనివల్ల మనకేం నష్టం అంటే మన భారతదేశంలో ఉన్న యాపిల్ రైతులు హిమాచల్ ప్రదేశ్ కానీ, కాశ్మీర్ కానీ, ఉత్తరాఖండ్ కానీ ఈ ఏరియాలో ఎక్కువ మంది యాపిల్ రైతులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు 120, 130, 140కి ఒక కేజీ యాపిల్ అమ్ముతుంటారు. అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి ఎటువంటి వాళ్ళు అమెరికాలో ఒక 100 రూపాయలు ఉందనుకో, వాళ్ళకి మనం ఏం ట్యాక్స్ లేకుండా డైరెక్ట్ ఆ 100 రూపాయలకే వాళ్ళు మన ఇండియాలో తీసుకొస్తారు. ఇండియాలో తీసుకొచ్చిన తర్వాత ఆ 100 రూపాయల మీద ఒక 5-10 లాభం తీసుకొని 105కో 110కో అమ్ముతారు. ఇక్కడ మన రైతులకి రేట్ వచ్చి 120, 130 ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా కస్టమర్స్ ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళు కొంటారు ఆటోమేటిక్గా. కాబట్టి వాళ్ళ మీద పన్ను తీసేయడం వల్ల వాళ్ళు తక్కువ ధరకే మన భారతదేశంలో వాళ్ళ యొక్క యాపిల్స్ తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల మన భారతదేశంలో ఉన్న యాపిల్ రైతులకి చాలా నష్టం వస్తుంది. దీనికోసమే మన దేశంలో ఉన్న యాపిల్ రైతులందరూ మార్చి నెలలో ధర్నా కోసం సిద్ధం అవుతున్నారన్నమాట. అందుకనే చెప్పాను, మన రైతులని బాగుపడడం చూసుకోకుండా వేరే దేశం రైతులని బాగు కోసం మన దేశం ఆలోచిస్తుంది. మన దేశం గురించి చాలా గర్వపడాలి ఈ విషయంలో అయితే. ఎందుకంటే ఫస్ట్ మన రైతుల్ని డెవలప్ చేయండి, మన భారతదేశాన్ని డెవలప్ చేయండి, మన భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయండి. అంటే దాని గురించి ఆలోచించకుండా వేరే వాళ్ళ దేశంలో రైతుల గురించి, వేరే వాళ్ళ వ్యాపారాల గురించి ఆలోచించడం జరుగుతుంది. అలా చేయడానికి 100 కారణాలు ఉండొచ్చు. కానీ ఆ 100 కారణాలు ఉన్నాయని చెప్పి మన దేశంలో మన ఇంట్లో ఉండే వాళ్ళని నష్టం చేయలేం కదా. కాబట్టి మన వాళ్ళని కాపాడుకుంటూ, మనల్ని కాపాడుకుంటూ తర్వాత మనకి ఏం కావాలో దాని గురించి ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకు ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ రైతులకి, మీ రైతు సోదరులకి షేర్ చేయండి. మన అగ్రి అన్వేషణ ఛానల్ని సపోర్ట్ చేసేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి.